ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు నిత్య స్నాన ఆచరణ విధానం గురించి ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ చవితి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. ఈరోజు వారం బుధవారం లేదా సౌమ్యవారం వ్యాపార వాణిజ్య సంభాషణలకి ప్రక్రియలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ బుధవారం నాడు చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈ బుధగ్రహం అనుకూలంగా లేనప్పుడు జాతక రీత్యా ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు బుధ అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 2 పాదాల్లో పుట్టినట్టయితే సామాన్య దోషం. ఈశ్వరాభిషేకం ద్వారా ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది. ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ఉచ్చస్థితి తులాక్షేత్రంలో ఉత్తమమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా బాగున్నాయి కాబట్టి శని యోగాన్ని కలిగించడంలో చాలా సమర్థుడు. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో క్రమక్రమంగా మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆదాయ విషయంలో ఆందోళన కొనసాగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విఘ్నాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విజయాలు దగ్గరవుతాయి, విఘ్నాలు దూరం అవుతాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన అవకాశాలు అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. నూతన వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. శత్రుజయం ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. విద్యాబలం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార వాణిజ్య రంగాల వారికి ఉత్తమమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు, వ్యవహారాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చిరు సమస్యలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు క్షేమదాయకం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు శ్రీ మహాగణపతిని పూజించడం, నమస్కరించడం, గణపతి ఉపనిషత్తు పఠించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక సంతోషం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ, ఏకాగ్రత కలుగుతాయి.
వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనూహ్యమైనటువంటి మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో, విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత బాగా పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా ప్రారంభించగలుగుతారు. గృహ సౌఖ్యం ఏర్పడుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతను రెట్టింపు చేసి శుభ పరిణామాలని ఆహ్వానిస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకూల స్థానచలనం వంటివి కూడా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. బుద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పనుల్లో ఆలస్యమైనప్పటికీ కూడా విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏర్పడినటువంటి అసహనం దూరం అవుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఆలస్యంగానైనా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. అలాగే ఉత్తమ విజయాలను తెచ్చిపెడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారరీత్యా కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మిని దర్శించడం, నమస్కరించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు శ్రద్ధతో, భక్తితో నిర్వహించినట్టయితే ఆర్థిక అసహనం తొలగి అనుకూలత పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మంచి మార్పులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. ఆకస్మిక అనుకూల వార్తలు ఆర్థికంగా చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ విజయాల ద్వారా సంతోష సంఘటనలు కూడా చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ పఠించడం వంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని పెంచి విజయాలను దగ్గర చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపారరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం లభిస్తుంది. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తిలో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాల్ని దూరం చేస్తుంది. ఆర్థిక నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించలేకపోతారు. ఆర్థిక పరిస్థితుల్లో ప్రతికూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, దుర్గా సప్తశతి స్తోత్ర పారాయణ వంటివి మంచి ఫలితాలని కలిగిస్తాయి. శత్రువులపై విజయాలను తెచ్చిపెడతాయి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు బాధ్యతలు వహించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం, భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. విజయాలను దగ్గర చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో శ్రద్ధ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆశల్ని చిగురింపచేస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. పెట్టుబడులు క్షేమం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాలను దగ్గర చేస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. నేటి గ్రహయోగాన్ని పరిశీలిద్దాం. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని యొక్క ఉచ్చస్థితి తులాక్షేత్రంలో కొనసాగుతుంది. ఈరోజు పుష్యమి నక్షత్రం కాబట్టి ఏ కార్యక్రమం అయినా కూడా ఈ పుష్యమి నక్షత్రంలో చేపట్టినట్టయితే తారాది దోషాలతో సంబంధం లేదు. చక్కటి విజయాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా శని ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు. అలాగే బుధ గురు శుక్రుల యొక్క కలయిక కూడా మిథున క్షేత్రంలో వ్యాపార సంబంధిత నిర్ణయాలకి బాగా పనిచేస్తుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఈ శని యొక్క ఉచ్చస్థితి, బుధ గురు శుక్రుల యొక్క కలయిక ఉత్తమ రాజయోగాన్ని వారి దశ అంతర్దశల్లో కలిగిస్తుంది. నిత్య స్నాన విధానంలో కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. ప్రతినిత్యం ఆచరించేటువంటి స్నానాల్లో సూర్యోదయానికి చేసేటువంటి స్నానాలే ఉత్తమమైనవి. ఉదయాన్నే స్నానం చేయటం వల్ల 2 ఫలితాలు కలుగుతాయి. ఒకటి దృష్టఫలం, మరొకటి అదృష్టఫలం. శరీరాన్ని శుభ్రపరచుకోవటం ద్వారా ఆరోగ్యం కలగటం దృష్టఫలం. అదృష్టఫలం అంటే బయటకు కనిపించనిది. దీని ప్రభావం జీవుని అంతరంగంపై, సంస్కారంపై ఉంటుంది. బ్రహ్మచారులు రోజుకొకసారి, వానప్రస్థులు గృహస్థులు రోజుకి 2 సార్లు, సన్యాసులు రోజుకు 3 సార్లు స్నానం చేయాలని నిర్దేశింపబడింది. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు చేసేటువంటి స్నానాన్ని ఋషి స్నానం అంటాం. దీన్ని ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఆచరించాలి. ఇది ఉత్తమం. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఆచరించేటువంటి స్నానాన్ని దేవస్నానం అంటాం. ఇది మధ్యమైనది. 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఆచరించేటువంటి స్నానం మానవ స్నానం. ఇది అధమమైనది. ఉదయం 7 గంటల తర్వాత ఆచరించే స్నానాన్ని రాక్షస స్నానం అంటాం. కాబట్టి కనీసం ఉదయం 7 గంటల లోపు స్నానాధికారిని పూర్తి చేసుకోవటం వల్ల ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహఫల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో అనేక రకాలైనటువంటి చెట్లను పెంచుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ప్రతి గృహానికి అందాన్ని చేకూర్చుకోవడానికి సహకరిస్తాయనేటువంటి తలంపుతో ప్రతి వాళ్ళు కూడాను అనేక రకరకాలైనటువంటి చెట్లను పెంచేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో వివిధ రకాలైనటువంటి బోన్సాయ్ అనేటువంటి చెట్లు కూడాను ప్రచారంలోకి వచ్చినాయి. పెద్ద చెట్టు కూడా ఇంట్లో మరుగుజ్జు చెట్టుగా మారి అవి ఫలాల్ని ప్రసాదిస్తూ ఉండటం విచిత్రాతి విచిత్రంగా భావించడం జరుగుతోంది. అయితే ఎప్పుడూ కూడాను వృక్ష స్థాయిని తగ్గించి బోన్సాయ్ చెట్లుగా వాటిని గృహాలలో ఉంచుకోవటం సబబైనటువంటి పద్ధతి కాదు అన్నది శాస్త్రం. ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో చూసి రావడానికి బాగుంటాయి తప్ప ఇంటిలో అలంకరణగా ఆ పొట్టి చెట్లను ఉంచినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా మీ అభివృద్ధికి ఆటంకం ఏర్పడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎత్తు ఎదగాలని కదా ప్రతి వాళ్ళు కోరుకునేది.
ఎత్తు ఎదగటం ఆగిపోయినటువంటి చెట్లు ఇంట్లో ఉండటం సబబేనా అని చెప్పేసి మీరు ఆలోచించాలి. అందుచేత మీరు చెట్లు కానీ వృక్షాలు కానీ పెంచేటైతే అవంతటా అవి చక్కగా పెరిగేటువంటి విధి విధానంలో చక్కగా మీరు పెంచేటువంటి ఏర్పాటు చేయటం చాలా శుభదాయకం. అలాగే ముళ్ళు ఉన్నటువంటి చెట్లు కించిత్తు మానసిక అశాంతిని కలిగిస్తాయి కాబట్టి ఇంటి గృహ ప్రాంగణంలో మాత్రం ముళ్ళున్న చెట్లను మాత్రం పెంచకండి. బ్రహ్మజముడు అనేటువంటి చెట్టు ఉంది, నాగజముడు, ఇవన్నీ కూడా చూడటానికి అందంగా ఉంటాయి కదా, ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా చాలా విశిష్టం కదా అని చెప్పేసి మీరు ఇళ్లల్లో కనుక పెంచినట్లయితే కొద్దిగా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. కొంతమంది ఇటీవల కాలంలో ఇంటి ప్రాంగణంలో ఆ యొక్క గేటుకు ఇరువైపులా కూడా ఈ బ్రహ్మజముడు అనేటువంటి మొక్కలను అందంగా పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అనర్థదాయకము అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. సౌభాగ్యతత్వాన్ని ప్రసాదించేటువంటి పూల మొక్కలు మందార, జాజి, విరజాజి, అలాగే చక్కటి ఎరుపు వర్ణం కలిగినటువంటి చిన్ని చిన్ని పూలు ఈ గృహ ప్రాంగణంలో సర్వసుఖాల్ని ప్రసాదిస్తాయి అనే విషయం మరువకండి. అన్నిటికన్నా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేది విష్ణు తులసి, లక్ష్మీ తులసి. దాన్నే మనం కృష్ణ తులసి అని కూడా అంటాం. ఈ తులసి మొక్కలు మాత్రం మీ ప్రాంగణంలో ఖాళీ స్థలం ఉన్నట్లయితే ఎక్కువగా పెంచి చూడండి. మీ అభివృద్ధికి రాచబాట, మీ కలలు వికసించే పూల తోట అవుతుంది. ఇంతటి ఔన్నత్యమైనటువంటి స్థితి ఈ మొక్కల విషయంలో గుర్తెరగాలి. ఇంటి ప్రాంగణంలో పెంచేటువంటి మొక్కలు కిటికీలను మించి మాత్రం ఎత్తు పెరగకూడదు. సూర్యకిరణాల తేజోపుంజ తత్వం మీ ఇంటిలోనికి కిటికీల ద్వారా లోపలికి రావాలి. కాబట్టి మీ యొక్క కాంపౌండ్ వాల్ బయట భాగాన మీరు చక్కటి చెట్లను గనక పెంచినట్లయితే అవి కాంపౌండ్ వాల్ కన్నా ఎత్తు పెరగకుండా మీరు ప్రయత్నం చేయటం మంచిది. అలాగే దేవతలకు మీరు అర్చన చేసేటువంటి విధి విధానంలో కాగితపు పూలను మాత్రం వాడకూడదు. కాగితం పూలు అని చెప్పేసి పూస్తూ ఉంటాయే, అటువంటి పూలు వాడకూడదు. ఎక్కువగా మందార, సంపెంగ, చక్కటి మల్లె, జాజి, విరజాజి, అలాగే తుమ్మి పువ్వులు పరమేశ్వరునికి చాలా ప్రీతివంతమైనవి. అలాగే పద్మ పుష్పాలు, మొగలి పువ్వులు లక్ష్మీదేవికి ప్రీతివంతం. వాటిని కూడా మీ ప్రాంగణంలో చక్కగా పెంచుకోవచ్చు. ఎండిన పువ్వులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకండి. ఇవి ఆఫీసుల్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే ఎండిపోయినట్లయితే వాటిని తీసివేయండి. చాలామంది ఒక పండగ వచ్చినప్పుడో, ఒక శుభకార్యం చేసినప్పుడో ఫోటోలకి దండలు వేస్తారు. ఆ దండలు అలాగే ఉంచుతారు. అవి ఎండిపోతాయి, వాడిపోతాయి. మరలా ఆ దండను తీసేరు. తప్పనిసరిగా ఆ దండలు తీసివేయాలి. వాటిని ఎవరూ తొక్కని చోట లేక నీటిలో అయినా సరే పడవేయాలి. తాజా పువ్వులు ఇంటికి గనక అలంకరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. మీ ఇంట్లో శ్రీమంతపు వేడుక జరుగుతోంది అనుకోండి. మీ కోడలు లేక ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే శ్రీమంతం చేయాలి అని చెప్పేసి భావించినప్పుడు ఆ అమ్మాయికి ఇంటిలో చక్కటి పూల దండలను చక్కగా అలంకరించి, మామిడి తోరణాలతో అలంకరించి ఆ వేడుకను గనక చేసినట్లయితే శుభకార్యం ఏది జరిగినా సరే మామిడి తోరణాలు సర్వ శుభాల్ని కూడా ప్రసాదిస్తాయి. చక్కటి పూల దండలు సర్వ సౌఖ్యాన్ని ప్రసాదిస్తాయి. అలాగే తులసి మాల దండ చక్కటి యోగప్రదమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఇది మన గృహంలో సర్వ సుఖాల్ని కూడా ప్రసాదింపచేస్తుంది కదా. మరి నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే అనుకున్న పనులన్నీ కూడాను సక్రమంగా నెరవేరటానికి, వెంటనే కార్యాచరణ పొందటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ప్రయత్నం బాగా చేస్తున్నారు, అనుకున్న కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరాలి, ఎటువంటి ఆటంకాలు కూడాను జరగకుండా. అలా అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటానికి గురువారం నాడు గులాబీ పూలను తీసుకొని చందనంతో ముంచి
బాబా వారికి కనుక పాదార విందాలకు త్రికరణ శుద్ధితో కనుక సమర్పించినట్లయితే తప్పనిసరిగా పనులన్నీ కూడా నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.